నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. బాలకృష్ణ గారికి సంబంధించి వైసీపీ వాళ్ళంతా కూడా ఆయన ఒక మెంటల్ పేషెంట్ అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ చూపించి ఆ బెయిల్ పై బయటకు వచ్చారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఈ మధ్యన గట్టిగా తిప్పుతున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న ఒక శాటిలైట్ ఛానల్ కి పేర్ని నాని గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగారు, రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు వ్యవస్థని మేనేజ్ చేసి బాలకృష్ణ గారికి బెయిల్ ఇప్పించారు, ఇది వాస్తవమేనా అని అడిగినప్పుడు పేర్ని నాని గారు మాట దాటేసేసి బీజేపీ గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. అంటే యాంకర్ అడిగిన ప్రశ్నకి 2 సార్లు అడిగినా ఎందుకు సమాధానం చెప్పట్లేదు అంటే రాజశేఖర్ రెడ్డి గారు వ్యవస్థల్ని మేనేజ్ చేసేవారా, అక్కడ ఎన్నో తప్పులు జరిగాయా అనేది ఈ రోజు ప్రజల్లో ప్రశ్న మొదలైంది. సో దీనికి సంబంధించి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాము. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఎప్పుడు అందరూ అంటారు ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ వచ్చేవారు అని చెప్పేసి. ఈ రోజు బాలకృష్ణ గారి అంశంలో కూడా ఆయన హస్తం ఉంది బెయిల్ రావడానికి అని చెప్పేసి బయట అంటున్నారు. పేర్ని నాని గారిని నేరుగా క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు, అసలు ఆ రోజు ఏం జరిగింది? అంటే వాస్తవంగా నిన్న ఒక శాటిలైట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేరు నాని నాడు రాజశేఖర రెడ్డి గారు బాలకృష్ణ గారిని కాపాడారు అని చెప్పని మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు 2004లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ దానికన్నా ఒక 5 సంవత్సరాల ముందు 1999లో రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో ఆ రోజుల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజుల్లో పరిటాల రవి గారి ఇంటి దగ్గర సూట్ కేసు బాంబు ద్వారా ఆయన్ని చంపాలి అని చెప్పని ఒక ప్రయత్నం జరిగింది. అంతకుముందు శ్రీరాములయ్య సినిమా ముహూర్తం రోజున కారు బాంబుతో ఆయన చంపాలని చెప్పని చేసిన ప్రయత్నంలో 26 మంది ప్రాణాలు కోల్పోయింది మనకందరికి తెలుసు. ఆ తర్వాత ఇంకొక సూట్ కేసు బాంబు ద్వారా ఆయన చంపాలని చెప్పని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో అరెస్ట్ అయిన వ్యక్తులు ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు, పులివెందుల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. ఆనాడు పరిటాల రవి గారి ద్వారా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలో చాలా పెద్ద వివాదాస్పదమైంది. అది వివాదాస్పదం అయిన రోజున బహిరంగంగా నిండు సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని బతిములాడుకొని, బాబు వాడు చిన్నపిల్లోడు, వాడిని ఈ కేసులో బలి చెయ్యొద్దు అని ప్రాధేయపడ్డారు. పరిటాల రవి గారికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకున్నారో ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా రాజశేఖర రెడ్డి గారు ప్రాధేయపడ్డ తర్వాత జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు కాపాడారు. ఇది అధికారికంగా సభ రికార్డ్స్ లో ఇప్పటికీ ఉంది. ఆ తర్వాత 5 సంవత్సరాలకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బాలకృష్ణ గారి ఇంట్లో ఈ బెల్లంకొండ సురేష్, సత్యనారాయణ చౌదరి మీద కాల్పుల సంఘటన జరిగింది. ఆ సంఘటనలో బాలకృష్ణ గారిని రాజశేఖర రెడ్డి గారు కాపాడారు అని చెప్పని పదే పదే చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఎలా కాపాడారు, ఎందుకు కాపాడారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకుని కాపాడారు కాబట్టి ఆ కృతజ్ఞతాపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు బావమరిదిని మీరు కాపాడారా, ఆ విశ్వాసం చూపించుకున్నారా? ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా నా కొడుకు రెస్క్యూకి వచ్చారు, ఇవాళ నేను ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యుడు కాబట్టి ఈయన కాపాడదామని చెప్పని ఆ రెస్క్యూకి వచ్చారా? ఆ వివరణ నేను ఇవ్వండి మీరు మొట్టమొదట. మాకు ప్రయోజనం దక్కింది కాబట్టి అందుకు ప్రతిగా బాలకృష్ణ గారి విషయంలో మేము కఠినంగా వివరించలేదని చెప్పండి. ఒకటైతే వాస్తవం, మీరు బాలకృష్ణ గారిని కాపాడారో లేదో తెలియదు, కానీ మీరు సభలో ప్రాధేయపడ్డది వాస్తవం. ప్రాధేయపడ్డ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కేసు లేకుండా పోయింది వాస్తవం. ఇక్కడ ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాలి. ఆ రోజు సూట్ కేసు బాంబు అంశంలో కొడుకు మీద ఆరోపణలు వచ్చినాయి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిటాల రవి గారి అనుయాయులు మొత్తాన్ని వరుస క్రమంలో చంపుకుంటూ వస్తా ఉన్నారు. పోలీసులు ఆయన మీద నిర్బంధకాండ ప్రయోగిస్తా ఆయన్ని నిరాయుధుడిని చేస్తా ఉన్నారు. నా ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పని సభలో సభ్యుడై ఉన్న పరిటాల రవి గారు నిండు సభలో ఆక్రోశం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గారి పాలనలో నా ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పని. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పదే పదే అర్థించారు ఆయనకు సరిపోని భద్రత ఇవ్వండి అని చెప్పని. గవర్నర్ గారి నుంచి రాష్ట్రపతి గారి వరకు మెమరాండంలు ఇచ్చారు, అయ్యా మా శాసనసభ్యుడు ప్రాణాలకు ముప్పు ఉంది కాపాడండి అని చెప్పని, తగిన భద్రత ఇవ్వండి అని చెప్పని. భద్రత ఇవ్వకపోగా ఆయన పాలనా హయాంలోనే ఆయన ప్రభుత్వ నిర్వాహకం కారణంగా పరిటాల రవి గారు దారుణ హత్యకు గురయ్యారు. ఆ గురైన సంఘటనలో కూడా నాడు రిజిస్టర్ అయిన FIR లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పేరు మెన్షన్ చేశారు.
పరిటాల రవి గారి కుటుంబ సభ్యులు ఉమ్, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగస్వామి అని చెప్పని, ఈ హత్య కుట్రలో భాగస్వామి అని. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సిబిఐ విచారణకు ఆదేశించారు. ఉమ్, విచారణకు ఆదేశించిన తర్వాత ఎలా జరగాలి విచారణ? సిబిఐ స్థానానికి జగన్మోహన్ రెడ్డి విచారణ ఎదుర్కోవాలి. అవును. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్కి సిబిఐ వచ్చి జగన్మోహన్ రెడ్డిని విచారించి ఆయన్ని నిర్దోషిగా ప్రకటింపజేశారు. అంటే ఎవరిని కాపాడుకున్నారు? అవును. ఏ పరిటాల రవి గారి మీద సూట్ కేసు బాంబు ఆరోపణలు వచ్చినాయో అదే పరిటాల రవి గారి హత్యలో కూడా రాజశేఖర రెడ్డి గారి కొడుకు ప్రమేయం ఉంది అని ఆ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉమ్, అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డి గారు కాపాడారు. తాను ఇక్కడ అధికారంలో ఉన్నాడు, కేంద్రంలో తమ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ అన్ని సందర్భాల్లో తన కొడుకుని కాపాడుకోవడానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. ఉమ్, వేల కోట్ల రూపాయలు తన అధికారాన్ని అడ్డం పెట్టి తన కొడుక్కి దోచిపెట్టాడు. ఉమ్, ఈ క్రమంలో బాలకృష్ణ గారి కేసు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లే న్యాయస్థానంలో బాలకృష్ణ గారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పారు. ఉమ్, వాళ్ళ సాక్ష్యం బేస్ చేసుకొని ఆ కేసు కొట్టేశారు. అవును. కాబట్టి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఏదో బాలకృష్ణ గారిని నెత్తిన పెట్టుకుని ఊరేగించినట్టుగా బెల్లంకొండ సురేష్ని సత్యనారాయణ చౌదరి గారిని రాజశేఖర రెడ్డి గారు పిలిచి బాలకృష్ణ గారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పించారా? కాబట్టి ఇక్కడ 100% కేసు మెరిట్స్ ప్రాతిపదిక మీద బాలకృష్ణ గారు కేసు కొట్టేయడం జరిగింది. ఓకే. ఏం జరిగింది అనేది బాలకృష్ణ గారికి వారి ఇరువురికే తెలుసు. ఉమ్, వాళ్ళు గాయపడ్డ వ్యక్తులు అయినా కూడా వాళ్ళు ఎందుకు బాలకృష్ణ గారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పారు అనేది కూడా వాళ్ళకే తెలుసు. దాన్ని ఇవాళ ఏదో రాజశేఖర రెడ్డి గారు దయాదాక్షిణ్యాలతో బాలకృష్ణ గారు ఇవాళ తిరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి దయాదాక్షిణ్యాలతో బాలకృష్ణ గారు తిరగటంలా చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాలతో జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు. ఉమ్, ఇది చారిత్రక వాస్తవం. నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారు ప్రాధేయపడ్డది అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. బాలకృష్ణ గారికి హెల్ప్ చేయండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల నుంచి ఎవరు రాజశేఖర రెడ్డి గారిని అప్రోచ్ అయినట్టుగా కానీ, ఆయన అర్థించినట్టుగా కానీ, ఆయన వీళ్ళకి అభయం ఇచ్చినట్టుగా కానీ సాక్ష్యాలే లేవు. ఉమ్, కాబట్టి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారిని ఏదో అందరినీ ఆపదల్లో ఉన్న వాళ్ళని కాపాడే మహోన్నతుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసే సందర్భంలో ఉమ్, ఆయన కాపాడుకున్నది ఆయన కొడుకుని, ఆయన కొడుకు మీద వచ్చే ఆరోపణల్ని. నిజంగా కాపాడే వ్యక్తిత్వం ఆయనకుంటే పరిటాల రవి గారికే అభయం ఇచ్చుండేవాడు, తన పాలనా హయాంలో ఆయన హత్య జరగకుండా కాపాడేవాడు. కానీ ఆయన ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా పరిటాల రవి గారిని ఐసోలేట్ చేసి చంపారు అనేది చారిత్రక వాస్తవం. ఇవాళ వైసీపీ నాయకులు ముందుకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి ఏదో ఒక మహోన్నత వ్యక్తిత్వంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను మర్చిపోవటానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సిద్ధంగా లేదనేది వాస్తవం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.